మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ప్రభు చెప్పిన మాట ఇంకా నెరవేరలేదు. రేడియోల ద్వారా, టీవీల ద్వారా ఇంటింట సువార్తలు ఎన్ని చేసినా అవ్వలేదని ఇప్పుడు శాటిలైట్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రతివాడి చేతుల్లో సెల్ ఫోన్లోనే దేవుని వాక్యం ఉంది, ప్రతివాడికి అందుబాటులోనే ఉంది, ఎక్కడైనా ఉంది. కానీ వాడు లోపలికి వెళ్తాం లేదు, వెళ్ళిన దాన్ని చూడటం లేదు. పనికిమాలిన రీల్స్, పనికిమాలిన విషయాలు చూసుకుంటున్నాడే కానీ దేవుని వాక్యం వినని వారు, ఎరగని వారు ఉన్నారు. అందుకని ప్రభువు తన రాకడా ఆలస్యం చేస్తాడు. ఏ ఒక్కడు నశించడానికి ఇష్టం లేదు. ఎవడి నరకంలో పడేయటం కోసం దేవుడు నరకం చేయలేదు. నరకం ఎవరి కొరకు చేశాడు? అపవాదికి, దాని అనుచరుల కొరకు చేశాడు. కానీ అంటే అపవాదిని వెంబడిస్తే మనం కూడా ఎక్కడికి వెళ్తాం? నరకంలో పడేయాల్సింది. అందుకని అపవాదిని, సైతాన్ని చంపేయచ్చు కదా దేవుడు అంటున్నాడు. సైతానికి చంపడానికి ఆత్మకు చావు లేదు, మనకు కానీ సైతానికి కానీ. ఏంటంటే ఆత్మకు చావు ఉండదు. మన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరను.